హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. మరి న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారో అని డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి అదేవిధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ పరంగా యాక్చువల్గా అయితే 1200 రూపీస్ తీసుకుంటున్నాము. సంక్రాంతికి 75% డిస్కౌంట్తో కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇచ్చాము ఫ్రెండ్స్. ఈ అవకాశం ఈరోజు కూడా ఇచ్చాము. ఈ ఆఫర్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈరోజు కూడా జాయిన్ అవ్వచ్చు. కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ ఫీజు అవుతుంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే 1200 రూపీస్ అమౌంట్ది 75% డిస్కౌంట్తో కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్స్ బేస్ చేసుకొని ఇచ్చాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈరోజు డే 1 షెడ్యూల్ ఇచ్చాము. ఆ డే 1 షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాము. ఒక్కసారి అబ్జర్వ్ చేయగలరు. మరి డే 1 షెడ్యూల్ ఈరోజు అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ పరంగా 3rd క్లాస్ ఇచ్చాము, ఎడ్యుకేషనల్ సైకాలజీ పరంగా ఇచ్చాము, విద్యా దృక్పథాల బేస్ చేసుకొని ఇచ్చాము, ఇంగ్లీష్ ఇచ్చాము. అదేంటి 4 సబ్జెక్ట్సే ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ ఉండవని మీరు అడగచ్చు. ఫ్రెండ్స్, ఒకేసారి అన్ని సబ్జెక్టులు చదవడం కష్టం కాబట్టి ప్రతిరోజు 4 సబ్జెక్టులను బేస్ చేసుకొని, అంటే ఈ షెడ్యూల్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, ఇలా మీకు ఒక షెడ్యూల్ వైజ్గా 60 to 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం అబ్జర్వ్ చేస్తే టీచర్ల జాబితాపై కసరత్తు అనేటువంటి ఆర్టికల్ బేస్ చేసుకొని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మెయిన్ కంటెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. ఒక్కసారి మెయిన్ కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇచ్చారు చూడండి. మెయిన్ కంటెంట్ ఇక్కడ ఉంది, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఎస్సీ వర్గీకరణ కోసము నియమించిన 1 మ్యాన్ కమిషన్ ఈ నెల ఆఖరిలో నివేదిక సమర్పించిన తరుణంలో, అంటే ఈ నెల మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, డిఎస్సి నోటిఫికేషన్ అనేది నవంబర్లో రావాల్సింది. ఎస్సీ వర్గీకరణ దాన్ని బేస్ చేసుకొని పోస్ట్పోన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ మంత్ ఎండింగ్లో, అంటే జనవరి ఎండింగ్ కల్లా ఎస్సీ వర్గీకరణం బేస్ చేసుకొని నివేదిక ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పించడం అయితే జరుగుతుంది. సో ఏది ఏమైనా కానివ్వండి, ఈ నెల చివరికల్లా ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ప్రక్రియ అయితే పూర్తవుతుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే నెలలో డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది 100% నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్ బేస్ చేసుకొని మాత్రము ఎటువంటి అశ్రద్ధ చేసుకోవద్దు. ఇదే ఫైనల్ ఛాన్స్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు 6 సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరి లాస్ట్ టైంలో నోటిఫికేషన్ వచ్చే సమయంలో మీరు ఇప్పుడు అశ్రద్ధ చేశారు అనుకోండి, సో మీకై మీరే మోసం చేసుకుంటున్నట్టు అనేటువంటి వర్డ్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చే మూమెంట్లో మీరు ప్రిపరేషన్ ఆపేశారు అనుకోండి, ప్రిపరేషన్ డల్ చేశారు అనుకోండి, చాలా నష్టపోతారు. ఎటువంటి ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇంకా పెంచుకొని, ఇంకా మీరు టైం టేబుల్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకొని, ఇంకా టైం అంటే రోజుకు 5 గంటలు చదువుతున్నారు అనుకోండి, 8 గంటలు టైం ప్లానింగ్ వేసుకొని ఇంకా మీ ప్రిపరేషన్ ప్లానింగ్ పైన ఇంకా ఫోకస్ చేస్తారని అయితే నేను చెప్పగలను. ఫోకస్ చేయండి, 100% అయితే మీరు సక్సెస్ అయితే సాధిస్తారు. ఈలోగా పదోన్నతుల బదిలీ ప్రక్రియ వేగవంతంగా తీసుకుని, అంటే ఓవరాల్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ రోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్స్ని బేస్ చేసుకొని డిఎస్సి ద్వారా 16,437 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలు పదోన్నతులు చేపట్టిన తర్వాత జూన్లో కొత్తగా పాఠశాలలు స్టార్ట్ చేస్తారు కదా, అప్పటికల్లా డిఎస్సి పోస్టులకు ఏవైతే ఇచ్చారో అక్కడ టీచర్ పోస్టింగ్లు కూడా ఇచ్చేసి, పోస్టింగ్ కూడా ఇచ్చేసి స్కూల్స్లో అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ నెల చివరికల్లా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిపోయి వచ్చే నెలలో, అంటే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ఎగ్జామ్కి ఒక 2 months టైం వేసుకున్నా కానీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే మేలో కానివ్వండి, ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి ఎగ్జామ్స్ ఉంటాయి. 100% నెక్స్ట్ అకాడమిక్ పరంగా 2025-26 అకాడమిక్ పరంగా మీకు జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా నిలబడాలి అంటే
ప్రభుత్వ ఉద్యోగిగా నువ్వు స్కూల్లో ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు ఈ 3 నెలలు మాత్రము అసలు అశ్రద్ధ చేయొద్దు అని మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఆలోచన చేయవద్దు. మరి ఇలా ఒక షెడ్యూల్ బేస్ చేసుకొని క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే బెస్ట్ ఆఫర్ పరంగా ఇచ్చాము. కంప్లీట్ ఫుల్ ప్యాకేజీ సంక్రాంతి ఆఫర్ పరంగా 300కే ఇచ్చాము. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.